మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అందరికీ స్వాగతం. దండోరా చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి ఇది. తను మురళి ఈ స్క్రిప్ట్ రాసుకున్న ఏం చదువుకున్నారు మీరు అని అడిగా. ఏం చదువుకోవటం అంటే అమెరికా నుంచి వచ్చాను అని అన్నాడు. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి. కమర్షియల్. ఇది మాత్రం నిజం. మనం ఏదో ఆహ్, జనానికి సలహాలు, సందేశాలు ఇద్దామనుకునే పరిస్థితి అయితే సినిమాకి ఇవాళ లేదు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎమోషన్ ఉంటది. డ్రామా ఉంది. అగ్రెషన్ ఉంది. నేను 'దండోరా' అని టైటిల్ చెప్పినప్పుడు నేనన్నాను, "ఏంది బ్రో వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా" అన్నాను. లేదు. అది కామెడీ ఉన్నా 'దండోరా' ఏసినట్టే ఉంటది. ఎమోషన్ అన్నా సరే, ఆ 'దండోరా' ఏదైతే ఒక ఫీల్ ఉంటదో, లోపల ఎమోషన్ ఉంటదో, అది దాన్ని ఆ 'దండోరా' అనేది ఒక ఎమోషన్. 'దండోరా' ఈజ్ యాన్ ఎమోషన్ అనేది నా ఫీలింగు. కథ విన్నప్పుడు నాకొక్కటే అనిపించింది. ఆఫ్టర్ కోర్టు కోర్ట్ కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను. కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి. ఇది మనం ఇలా మాట్లాడగానే, లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు. ఎవ్వడికి అలాంటి ఓపిక లేదు. అంత టైము లేదు. ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా. అది కాకుండా ఇది కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఇది మనకి తమిళ్‌లో వచ్చినా, ఏ లాంగ్వేజ్‌లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి. అంతవరకైతే కన్ఫర్మ్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారో లేదనేది రేపొద్దున సినిమా థియేటర్‌లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది. పాత్రలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళని ఎలివేట్ చేసుకోవటానికి ఒక్కొక్క క్యారెక్టరు అలా క్రియేట్ చేశారు. ఈ ఈ పాత్ర దొరికిన ప్రతి ఆర్టిస్టులు అదృష్టవంతులేనండి ఈ సినిమాలో. వాళ్ళు ఎంతసేపు ఉంటారనేది సెకండరీ. స్క్రీన్ స్పేస్ ఎంత అనేది సెకండరీ. ఈ సినిమాలో చేశామంటే ప్రతి పాత్రకి ఒక ఆహ్, తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది ఆ క్యారెక్టర్. ప్రతి దానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది ఆ క్యారెక్టర్‌కి. అంత బాగా కుదిరింది ఈ సినిమా. అలాగే బెన్నీ గారొచ్చి చెప్పారు. బెన్నీ గారు ఇట్లా ఫోను జేసి మా ఫ్రెండ్ అదే 90స్ ప్రొడ్యూసర్ ద్వారా ఫోను జేశారు నాకు. ఫోను జేస్తే రండి కథ విందామని చెప్పాను. వచ్చారు. ఆయన ఏదో అట్లా ఓ పక్కన ఆడ కూర్చున్నారు. కథ ఈయన చెప్పారు. ఆయన ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్పేసి ఆయన ఎళ్ళిపోయారు. తర్వాత రవి గారు కథ చెప్పారు నాకు మురళి గారు. నాకు అనిపించిందనమాట. చాలా ఆ క్షణంలో నేనేదైతే 90స్ చేసేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదరు ఎలా స్ట్రగుల్ అవుతాడనేది ఎలాగైతే నేను ఆ సీరీస్‌లో అతను చెప్తున్నంత సేపు నాలో ఏం ఎక్స్‌ప్రెషన్ లేదు. అయిపోయిన తర్వాత ఈడెక్కడైనా దారి తప్పుతాడా? ఇదెక్కడైనా దారి తప్పుతాడా? అంటే కథ చెప్పడంలో ఎక్కడైనా పక్కకెళ్తాడనే ఫీలింగ్ నాకు అది అతను చెప్పే వరకు క్లైమాక్స్ చెప్పే వరకు గూడా నాలో ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ తను చూడలేదు. కానీ ఒక్క చోట నాకు కళ్ళమ్మట నీళ్ళు రావటం చూసాడు. ఇంకా అదే లాస్ట్ ఆహ్, సీను అది చూసిన తర్వాత అతను అలాంటి ఒక అనుభూతి ఇతను కథ చెప్పినప్పుడు అది వేరే. ఆ ఎమోషన్ వేరే. ఇది వేరే. బట్ అలాగా ఇతనేమన్నా దారి తప్పుతాడని చెప్పి నేను ఏ కథ చెప్పినా గాని కోర్ట్ తర్వాత మీ అందరికి తెలుసు. మనం ఎన్ని సినిమాలైనా జేయొచ్చు. ఎన్నో వచ్చినియి నాకు. రోజు 4, 5 సినిమాలొచ్చినియి. ఎందుకంటే 13 సంవత్సరాలు సస్టెయిన్ అయ్యాను. సినిమా డబ్బులు లేకుండా, సినిమా పని జేయకుండా సస్టెయిన్ అయినోడిని. డబ్బుల కోసం ఏది పడితే అది చేయాలనే ఉద్దేశ్యం నాకైతే లేదు. ప్రజలు నాకొక రెస్పెక్ట్ ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే డబ్బులు మనకెంత రావాలో అంత భగవంతుడది ఆయన డిసైడ్ జేస్తాడు. ఆ డిపాజిట్ అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తా ఉంటది. అలా మంచి పాత్రలు చేయాలి. ఎట్టి పరిస్థితిలో గూడా. మంచి కథలు చేయాలనే ఎయిమ్‌లో నేను విన్న 70, 80 కథల్లో ఇది ఒక కథ అండి. అందులో నాకు నచ్చిన ఒక 10 కథల్లో ఇది ఒక కథ. ఏది నేను రీ ఎంట్రీ తర్వాత నేనొచ్చినాక మళ్ళీ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత అలాంటి ఒక గొప్ప కథ ఇది. ఎవ్రీథింగ్ ఎక్కడా గూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు. కులాలు, మతాలు ఏం లేదండి. ఎక్కడ గూడా ఏ కులంలోనైనా ఇక్కడ రెండే 2 కులాలు. డబ్బున్నోడు, లేనోడు. ఇవి రెండే రాజ్యాన్నేలతాయి. ఈ రెండిట్ల నుంచే స్ట్రగుల్ ఉంటది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని. ఇదే ఫీలింగ్ ఉంటది. ఎక్కడ జూసినా సరే అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడినని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతా ఉంటది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు గూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది
మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి. అది ఎవల్యూషన్ అయితూ వచ్చింది అది. అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను. ఎందుకంటే బెన్నీ గారు ఈయన 'కలర్ ఫోటో' సినిమా, ఆ తర్వాత 'బెదుర్లంక' అది కమర్షియల్‌గా ఎంత ఆడిందనేది పక్కన పెట్టి నాకనవసరం. 'బెదుర్లంక' అనేది ఎలా కానీ కాన్సెప్ట్ ఉంది చూసారా? అది ఈ ఈ కథలో గూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది దేశం మాట్లాడుతదేమో అని అనిపిస్తా ఉంది. అంటే దేశం మాట్లాడుతంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మంచి కథ. ఆర్టిస్టులు గూడా ఏ ఆర్టిస్ట్‌కి ఇచ్చినా గాని పండగేనండి క్యారెక్టర్. ప్రతి క్యారెక్టరు పండగలా ఉంటది. అలాగే ఈ పెర్ఫార్మన్స్‌లు చూసిన తర్వాత ఆయనకి పూనకం వస్తదనేది కన్ఫర్మ్. నిజంగా అండి. అందరూ ఎవ్వరు గూడా న్యాచురల్‌గా ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ గూడా అంత బ్రహ్మాండంగా అదాయన స్కోర్ అది బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఇలాంటి సినిమా పట్టం ఎడిటర్‌కి గూడా ఒక ఛాలెంజింగు. డెఫినెట్‌గా ఏ ఎక్స్‌ప్రెషన్ క్యాప్చర్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలనేది సతమతం అయితారు ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ మీద. బట్ ఒక జడ్జ్‌మెంట్‌కొచ్చేసారు. డైరెక్టర్‌తో కూర్చొనొస్తారు. తనకి ఛాలెంజింగే. అంత చేశారు. అందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళు చేశారు, వీళ్ళు చేయలేదు అని లేదు. ప్రొడ్యూసర్ ఒక్కడు మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆబ్వియస్‌లీ. అవుతారు కదా! ప్రతి ఒక్కడికి డబ్బులిస్తేనే వస్తారు. ఎవడైనా సరే. ఇవాళ పరిస్థితులలోనే డబ్బులిస్తేనే పని చేస్తారు. బట్ ఆ పెయిన్ ఉంటేనే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటది. నేను చేశాను. 4 సినిమాలు చేశాను నేను. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఆ పెయిన్ ఉంటది. కానీ ఖచ్చితంగా ఇది టేబుల్ మీద బ్రహ్మాండంగా డెలివరీ అయితది. ఏం టెన్షన్ వద్దండి. ఖచ్చితంగా 25వ తారీఖు క్రిస్మస్‌కి ముందుగా ఓవర్‌సీస్‌లో 23వ తారీఖు నుంచి ప్రీమియర్స్ ఉంటాయి. నేను ఇక్కడ గూడా అదే రోజు ఇద్దామండి. ఎందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? కంటెంట్ ఉంది. ఇక్కడ సినిమాని నమ్మి, కథని నమ్మి చేసాం సినిమా. బ్రహ్మాండంగా ఉంటది. మీరందరి ఆశీర్వాదం కావాలి. మనం ఎంత చెప్పినా గాని, మనం ఎంత ఏం చేసినా గాని, వాళ్ళకి నచ్చని దాని గురించి రాయమన్నా రాయరు. అది పోదు పెన్ను. దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. మనం ఎంత చెప్పినా గాని దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కాబట్టి, ఖచ్చితంగా నమ్మి చేశాము. నచ్చుతుందని ఆశిస్తున్నాను. రండి థియేటర్స్‌కి రండి. మంచి కంటెంట్ ఉన్న ఫిల్ము 25వ తారీఖు, 26, 27, 28 జనవరి 1 సెలబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. థియేటర్‌లో ప్లస్ బయట. థాంక్ యూ అండి. థాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాకి బెన్నీ గారికి, అలాగే మురళి గారికి, అలాగే సినిమాని ఎగ్జిబిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి వారికి, అలాగే ప్రైమ్ షో వారికి అందరికి కూడా, అలాగే యూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న భద్రకాళి వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ. మీడియా మిత్రులందరికి కూడా థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. Thank you. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LGTV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.